నమస్తే వీతిని స్వాగతం లక్ష్య సమాజయుతం 369 సంవత్సరాల క్రితం గోల్కొండ కోటను కొట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంత్యోత్సవాలు ఆగస్టు 18 తారీఖు నుంచి రేపు 24 తారీఖు వరకు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మోకుదెబ్బ కార్యదర్శులు మరియు పెద్దలందరూ కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హీరో జైహింద్ పిక్చర్స్ నిర్మాత మరి జైహింద్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సర్దార్ సర్వాయి పాపన్న 369వ జయంతి వేడుకలో భాగంగా మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో మరి నర్సాగౌడ్ గారు మరి సర్వాయిపేట గుట్టలను మరి మైనింగ్ నుంచి రక్షించి మరి మంత్రి దగ్గర పోరాటం చేసి మరి సర్వాయిపేటలో కూడా పాపన్న జయంతి వేడుకలు చేసిండు. కిలాషాపురం కోటల జయంతి వేడుకలు చేసిండు. మరి కిలాషాపురం కోట, జాఫర్గఢ్ కోట, తాటికొండ కోట, భువనగిరి కోట ఇవన్నీ కోటలు కంప్లీట్ చేసుకొని చివరిగా పాపన్న వెళ్ళినటువంటి గోల్కొండ కోటను కూడా రేపు 11 గంటలకు గోల్కొండ కోటలో పాపన్న జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఈ నర్సాగౌడ్ గారి నాయకత్వానికి మనం అందరం కూడా బలపరుస్తూ పెద్ద ఎత్తున రేపు గోల్కొండ కోటలకు సర్వాయి పాపన్న అభిమానులు బహుజనులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మనం చేస్తున్నా. ఎందుకంటే 300 ఏళ్ల క్రితమే మరి ఔరంగజేబు సేనలను గడగడలాడించిన విప్లవ వీర కిషోరం సర్దార్ సర్వాయి పాపన్నను ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆయనను గుర్తించలేదు. అందుకు ఆయన యొక్క ఆలోచన అసెంబ్లీ పార్లమెంట్లో బహుజనులకు రిజర్వేషన్ కోసం ఆయన ఏదైతే ఆయన అసలు భాషము కూడా మళ్ళీ జన్మమెత్తి భారతదేశం అంతా పర్యటించి అసెంబ్లీ పార్లమెంటులో బహుజనులకు రాజ్యం తీసుకురావడమే సర్దార్ పాపన్న కోరికగా మనమందరం ఆయన వారసులుగా రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలను జరుపుతూ ఆయన అభిమానులు 100 కోట్ల మందిని కూడా మన ఓటు మన సీటుగా మనం ప్రయత్నం చేసి రాజ్యం ఏలాలి. కోట పైన పాపన్న జెండా ఎగరాలి, బహుజనుల జెండా ఎగరాలి అతి త్వరలో. కాబట్టి మనమందరం కార్యోన్ముఖులమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా జ్యోతి బలే జ్వాల, ఇది ఒక జ్యోతిగా చిన్నగా మినుకుమంటూ ప్రారంభమైంది 2003లో. ఇప్పుడు మహాజ్వాలగా అగ్రవర్ణాల కోటలను కూల్చే స్థితికి చేరుకున్నందుకు మనమంతా గర్వపడుతూ ఇంకా సర్వాయి పాపన్న అభిమానులు గ్రామాన వాళ్ళందరం తయారు చేసి గ్రామాన విగ్రహాలు పెట్టి మనము ఎన్నికల కథన రంగంలో రాజ్యాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది. మనకొవ్వడు దానమేయడు బుచ్చమేయడు అనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. చలో ఢిల్లీ కార్యక్రమం 31న సర్దార్ పాపన్న జయంతి ఢిల్లీలో కూడా చేసుకుంటున్నాం. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నా. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు. కొనసాగిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను, కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను. మిత్రులారా, నా పేరు అమరవేణి నర్సాగౌడ్, తెలంగాణ గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము తెలంగాణ గౌడజన హక్కుల పోరాట సమితి 1996 నుంచి గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తూ కల్లుగీత వృత్తి రక్షణ కొరకు పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పి నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేస్తున్నటువంటి మోకుదెబ్బ ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే మరి ఎలాంటి మావోయిజం, కమ్యూనిజం, అంబేద్కరిజం అనేటివి ఎలాంటి ఇజాలు లేకముందే ఒక బడుగు బలైన వర్గాల ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక గౌడ గీత కార్మికుడు వృత్తి చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి మొఘల పాలకులు వారు అంచవేస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఎక్కడైతే పన్నుల దోపిడీకి వ్యతిరేకంగా, ప్రజలను హింసకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజే మరి బీజాలు వేసి ఒక కింది కులాలందరినీ ఐక్యం చేసి 12 మందితోటి మొదలుపెట్టినటువంటి ఒక పాపన్న ఇవాళ అక్కడ ఉన్నటువంటి దాదాపు 30-40 కోటలను మరి అప్పుడు ఉన్నటువంటి ఈ ముస్లిం పాలకులకు అక్కడ ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఒక మహారాజు అయినటువంటి మరి
సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ఆ రోజు ఉన్నటువంటి మొఘలై పాలకులు ఆ చరిత్ర మొత్తం కూడా కాలగర్భంలో కప్పివేసి అదే మహారాష్ట్రలో శివాజీ అక్కడ సమానంగా ఇక్కడ పోరాడినటువంటి మరి అక్కడ శివాజీని హిందూవాదులు మొత్తం తనను ఒక మహారాజుగా ఎత్తుకుంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి అప్పటి పాలకులు మొత్తం కూడా చరిత్రను మొత్తం కూడా కాలగర్భంలో కలపడం జరిగింది. కనుక ఏదైతే శివాజీకి సమకాలుడైనటువంటి సర్వాయి పాపన్న దాదాపు 20-30 కోటలను మరి జయించినటువంటి ఒక మహారాజు చరిత్రనే ఇవాళ లేకుండా చేసినటువంటి బడుగు బలైన వర్గాల మరి పోరాట పటిమను గ్రహించినటువంటి పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఇవాళ తన ఆలోచన విధానం ఎక్కడ ప్రజల్లోకి వెళితే మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కలిసి 80% ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యమైతే మా అగ్రవర్ణాలకు రాజ్యాధికారం రాదని కుట్రలో భాగంగానే ఇవాళ చరిత్ర మొత్తం కూడా కాలగర్భంలో కలపడం జరిగింది. కనుక మేము మోగ్దెబ్బగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం వెంటనే గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే సర్వాయి పాపన్నకు ఏదైతే జనగామ జిల్లాలో మరి పుట్టి పెరిగింది కనుక ఆ జిల్లాకు జనగామ జిల్లా మరి పేరు పెట్టాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పెడుతూ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వమే స్వయంగా మరి నిర్వహించాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజలారా ప్రజాస్వామికవాదులారా రేపు ఏదైతే మోగ్దెబ్బ కొమ్ముగుట్టలు మొదలుకొని తాటికొండ జాఫర్గఢ్ భువనగిరి ఇట్లా పాపన్న వేలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి 369వ జయంతి వారోత్సవాలను రేపు ముగింపు సభ గోల్కొండ కిల్లలో ఉంటుంది. ఆ కిల్లలో జరిగేటటువంటి మరి జయంతి వారోత్సవాల ముగింపు సభకు గౌరవనీయులైనటువంటి మరి మన ఎక్సైజ్ శాఖ మంత్రి వారు అయినటువంటి వి శ్రీనివాస్ గౌడ్ అట్లాగే ఏది సినీ నిర్మాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మాత హీరో అయినటువంటి మరి పంజాల జయంతి గౌడ్ అన్నతో పాటు రాష్ట్రంలోని గౌడ మేధావులు ప్రజాస్వామికవాదులు పాల్గొంటారు కనుక బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున మరి ఆ సభలను విజయవంతం చేసి పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ పాపన్న చూపినటువంటి బాటలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఐక్యమై రాజ్యాధికారాన్ని చేజిక్కించడం కొరకు ఒక ఐక్య పోరాటాల ద్వారా సమస్య పరిష్కారం అయితే కనుక ఆ దిశగా ప్రయాణం చేయాలని పిలుపునిస్తూ అట్లాగే ఈ నెల 31న ఢిల్లీలో జరిగేటటువంటి మరి అంతిమంగా ముగింపు జరిగేటటువంటి ఢిల్లీలో దేశ రాజధానిలో జరిగేటటువంటి సర్వాయి పాపన్న వర్ధంతి వారోత్సవాల్లో మరి ఆ కార్యక్రమంలో కూడా ప్రజాస్వామిక వాళ్ళు గీతా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వయంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఇలా మేము మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు గీతా కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ప్రజాస్వామికవాదులకు ఇవాళ పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అట్లాగే పంజాల జయంత్ గౌడ్ అన్న అట్లాగే మంత్రి ఈటల రాజేందర్ అన్న తర్వాత మన సీనియర్ ఐఏఎస్ అయినటువంటి బుర్రా వెంకటేశం గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మరి మదియాస్కి గౌడ్ అట్లాగే చెరుకు సుధాకర్ అన్న ఇంటి పార్టీ అధ్యక్షులు మరి స్వామి గౌడ్ అట్లాగే వీరేందర్ అన్న మరి ప్రొఫెసర్ అయినటువంటి మరి రవీందర్ గౌడ్లతో పాటు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు కనుక విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. జై పాపన్న, జోహార్ సర్దార్ పాపన్న, బహుజన నాయకత్వం. మరి ఈరోజు మన ఉప్పల్ రింగ్ రోడ్కి మన పంజాల జయంత్ గౌడ్ గారికి దగ్గరికి మోకుదెబ్బ నరసన్న గారు వారి బృందం రావడం జరిగింది. రేపు మోకుదెబ్బ వారి 369వ జయంతి పురస్కరించుకొని ఆఖరి జయంతి ఉత్సవాలు వారి మోకుదెబ్బ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రేపు చివరి రోజు వారు గోల్కొండ కోటలో 11 గంటలకి చేస్తున్నారు. మరి నరసన్న గౌడ్ వారి బృందము ఆదిలాబాదులో 2011లోనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము గుర్రం మీద ఉన్న విగ్రహం పెట్టడం జరిగింది. మరి సాగలైలమ్మ కొమరం భీం విగ్రహం కూడా పెట్టడం జరిగింది. వారు దాదాపు 8 సంవత్సరాల నుండి కూడా సర్దార్ పాపన్న ఉద్యమంలో వాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మరి ఈరోజు మన పంజాల జయంత్ గౌడ్ సర్దార్ పాపన్న సినీ హీరో గారిని నన్ను ఇన్వైట్ చేయడానికి ఉప్పల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు అంటే దాదాపు రేపు 11 గంటలకి జయంతి ఉత్సవాలు ఉంటాయి మన గోల్కొండ కోటలో. అందరు రావాలని కోరుకుంటూ జై పాపన్న.